అయితే దేవుని బిడ్డలారా, ఆహ్, మరి ఒకసారి డిస్క్లైమర్ చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. నేను ప్రీచర్ కాదు, థియాలజీ చదవలేదు. ఆహ్, దేవుని యొక్క ఆహ్, కృప మహాకృపలో దేవుడు నన్ను రక్షించుకొని పెంచుతూ ఉన్న ఆ యొక్క దినాలలో, ఆ సీజన్స్‌లో ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్ గత 25 సంవత్సరాలుగా, అంటే దాదాపు 2000 సంవత్సరంలో కుందుర్తి జేసురత్నం అంకుల్ అనే ఒక అంకుల్ దగ్గర విన్నటువంటి ఈ మాట, ఆయన ఒక బుక్ ఇచ్చినప్పుడు ఆ బుక్ చదవడము, అప్పటినుంచి నేను ఈ సబ్జెక్ట్ అప్పుడప్పుడు తోటి విశ్వాసులతో మాట్లాడడం కానీ, స్క్రిప్చర్స్ తిరిగేయడం కానీ, ఇలాగ చేస్తూ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ టాపిక్‌ని గత కొన్ని దినాలుగా, కనీసము ఒక 15 రోజుల నుంచి కొంచెం ఇన్ డెప్త్ స్టడీ చేస్తూ, నేర్చుకుంటూ ఆహ్, ఉన్నటువంటి కొన్ని మాటల్ని మీ దగ్గర నేను పంచుకునేకి దేవుడు ఇచ్చిన అవకాశానికై దేవునికి వందనాలు చెల్లిస్తా ఉంటున్నాను. ఈ టాపిక్ వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్, తెలుగులో పొందిన రక్షణ పోతుందా అని, ఇది వాక్యానుసారమా? లేదా అవునా? కాదా? తర్వాత కొంతమంది విశ్వాసి రక్షణను పోగొట్టుకోగలుగుతాడా? తర్వాత ఇటర్నల్ సెక్యూరిటీ, శాశ్వతమైన రక్షణ. అలాగే గ్రేస్, గ్రేటర్ గ్రేస్, కృప, క్రియలు, కృప అన్నటువంటి ఈ మాటలు, ఈ అలాగే ప్రిజర్వేషన్ ఆఫ్ సెయింట్స్ అనే డాక్ట్రిన్, ఇవన్నీ మాటలు మనము ఈ టాపిక్‌లో పొందుపరచొచ్చు అని నేను గమనిస్తా వచ్చాను. అయితే ఆది నుండి మనం ఒకసారి గమనిస్తే, ఆహ్, ఆద్ ఆహ్, హవ్వని ఈ సాతానుడు ఏ విధంగా మోసపరిచాడు అని మనం చూస్తే, ఆహ్, హవ్వని సాతానుడు దేవుడు చెప్పిన మాటలలో నుండి ఒకటి తీయడము, ఇంకొకటి కలపడము. ఇలాగా అడిషన్, సబ్ట్రాక్షన్ చేసి ఆదాము, అవ్వల్ని మోసపరిచినట్లుగా మనము అందరము గమనిస్తా వచ్చాం. మనం నేర్చుకుంటూ, చూస్తూ వచ్చాం. అలాగే ఇంకా కొన్ని స్క్రిప్చర్ పోర్షన్స్ కూడా మనకు అప్పుడప్పుడు ఆదాట పడతా ఉంటాయి. ప్రత్యేకంగా ఇది ఒక స్క్రిప్చర్‌ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. 1 కొరింథీ 14 అధ్యాయము 22 వచనంలో, కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నది. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది అన్నటువంటి ఈ మాటల్లో గూడా మనము తెలుగు బైబిల్‌లో మరి ఎందుకు ఆ విధంగా అలాగా నెక్స్ట్ లైన్‌లోకి చేర్చబడిందో మనకు తెలీదు గానీ, ఈ చేర్చబడిన ఆ కూర్పును బట్టి చాలా చాలా మంది, కొంతమంది, కొన్ని డినామినేషన్సే ఇది భాషలు విశ్వాసులకు కాదు అని చెప్పి ఆ భాషలని కంప్లీట్‌గా ప్రక్కన పెట్టడము జరుగుతా వస్తా ఉంటుంది. యాక్చువల్‌గా ఇక్కడ మనం గమనిస్తే సూచకము లేదా సూచన లేదా సైన్ అంటే ఒక శాంపుల్, అది చాలా ప్రాముఖ్యమైన వర్డ్‌గా మనం గమనించాలి. కానీ ప్రజలు కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే, భాషలు విశ్వాసులకు కాదు అని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసి, కట్ చేసేసి మొత్తం ఆ దేవుడు మనకు ఇవ్వవలసినటువంటి గిఫ్ట్‌ని మనము వద్దు అనే, మనమే దూరం చేసుకునే వారంగా, ఇంకా దాని గురించి ఏమాత్రము లోతైన అనుభవంలోకి వెళ్ళాలనే ఆశ లేకుండా పెరిగేటటువంటి విశ్వాసుల్ని మనము చూస్తా ఉంటాం. కాబట్టి వాక్యములోనే ఏ విధంగా వక్రీకరణ లేదా మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ లేదా డిఫరెంట్ ఇంటర్‌ప్రిటేషన్ మనము ఏ విధంగా చూస్తా ఉంటున్నాము అని చూసినప్పుడు, నాకిక్కడ ఒక కథ గుర్తొస్తా ఉంది. ఇదేంటంటే, ఇక్కడ జాన్, బాబ్, సామ్ అని ముగ్గురుంటారు. జాన్ ఫ్లైట్ పైలట్. అయితే ఆయన ఫ్లైట్ నడుపుతూ, నడుపుతూ చాలా రోజులు బాగా మంచి అనుభవంలో ఉండి, జాన్ ఏమంటాడంటే ఆహ్, బాబ్ తోటి, సామ్ తోటి, "భూమి గుండ్రంగా ఉంది" అని చెప్తాడు. భూమి గుండ్రంగా ఉంది అంటే, బాబ్, సామ్ వాళ్ళు, "లేదు లేదు, భూమి ఫ్లాట్‌గా ఉంది" అంటారు. లేదు లేదు, నేను ఫ్లైట్‌లో పోతా ఉంటాను గదా! టైమ్ జోన్సు, తర్వాత గాలికి ఎదురు,
ఫ్లైట్ వెళ్ళడము ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసినా గూడా బాబ్, సామ్ వాళ్ళు లేదు లేదు భూమి ఎట్లా గుండ్రంగా ఉంటది. గుండ్రంగా ఉంటే మనము అందరము పడిపోతాం గదా! ఆహ్, మ నీళ్ళు సముద్రం ఎట్లా ఉంటది అని జెప్పి ఫ్లాట్‌గానే ఉంటదని జెప్పి బాబ్, సాము వాదిస్తారు. కానీ ఒకరోజు బాబు జాన్ తోటి ఫ్లైట్‌లో ఎళ్తాడు. అట్లా 1, 2, 3 సార్లు వెళ్ళిన తర్వాత బాబు ఓహ్! అవును గదా! జాన్ జెప్పేది కరెక్టే అని నమ్ముతాడు. బాబొచ్చి సామ్‌కి జెప్తాడు. కానీ సాము బాబు చెప్పే మాటలను నమ్మి, నమ్మక సరే ఓకే. మరి మేబీ బాబు చెప్తున్నాడు గదా! నాతో పాటు బాబు ఫ్లాట్‌గా ఉంది అని చెప్పి, ఇప్పుడు మేబీ జాన్‌తో ఫ్లైట్‌లో వెళ్ళిన తర్వాత ఇప్పుడేమైనా గమనించి చెప్తున్నాడేమో అని చెప్పి సాము కొంచెము హాఫ్ హార్టెడ్‌తో నమ్ముతాడు. అదే సాము వెళ్లి చాలా మందికి భూమి గుండ్రంగుంది, గుండ్రంగుంది అంటే ఎవ్వరు నమ్మరు. అందరూ గూడా హేళన జేస్తారు. కాబట్టి ఇక్కడ 4 రకాల ప్రజల్ని మనం చూస్తా ఉంటున్నాం. జాన్, బాబ్, సామ్ అలాగే మిగిలిన చాలామంది ప్రజలు. ఎవరైతే ఆ యొక్క సాక్షాత్తు అనుభవములో అనుభవించినటువంటి వారు, ఆ మాటను బట్టి చాలా క్లారిటీగా, క్లియర్‌గా చెప్పగలుగుతారు. కాబట్టి ఒక్కొక్కసారి ఆ అనుభవంలోకి రాక, రాలేక, తర్వాత తెలిసి, తెలియక, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని, అర్థం చేసుకోక, ఆ వాక్యాన్ని కొంతమందైతే నాలెడ్జ్ కోసం చదువుతూ, ఎక్స్‌పీరియన్స్ అనుభవం లేకపోవడము, ఓన్లీ థియరీ, థియరీ అంటే వాక్యాన్ని ఒక లైబ్రరీలో బుక్ చదివినట్లు ప్రాక్టీస్ లేకుండా పోవడము, లెటర్‌ని లెటర్‌గా చదవడము, దాని వెనకల ఉన్నటువంటి ఆత్మ దేవుడు ఏం చెప్తున్నారు అని మనము పసిగట్టకుండా పరిశుద్ధాత్మ దేవుని మెలకువలను మనము గమనించకుండా ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటే చివరికి ఆ లెటర్ కిల్ చేస్తది అని వాక్యంలోనే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి అక్షరము చంపును కానీ ఆత్మ జీవమునిచ్చును, జీవింపజేయును. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అంటిపెట్టుకొని ఆయన ఏం చెప్తున్నారు అని ఆయన ఇచ్చే ఆ యొక్క జీవాన్ని మనము పొందాలని చెప్పి మరొకసారి ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకు గుర్తు చేస్తా వస్తున్నాడు. అయితే ప్రత్యేకంగా ఈరోజు మనము ఈ టాపిక్‌ని 4 భాగాలుగా నేను చూడాలని అనుకుంటా ఉన్నాను. ఏంటంటే వన్స్ సేవ్డ్ ఆల్‌వేస్ సేవ్డ్‌లో సేవ్డ్ అని ఒక పదం ఉంది గదా! సాల్వేషన్. ఎవరు రక్షణ పొందుతారు? అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. వారికి ఎవరికి ఆ యొక్క రక్షణ నిశ్చయత ఉంటుంది అని. అలాగే ఈ వన్స్ సేవ్డ్ ఆల్‌వేస్ సేవ్డ్ అనే స్లోగన్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది బైబిల్‌లో ఉందా? ఎక్కడైనా వాక్యములో ఈ పదాన్ని రాసిపెట్టారా? ఈ వాక్యాన్ని రాసిపెట్టారా? అని చెప్పి మనము డీటెయిల్డ్‌గా చూసుకుంటూ, చివరిగా బెరియన్స్ ఏ విధంగా అయితే వాక్యాన్ని లోతుగా కూర్చొని పఠనము చేసి, అర్థం చేసుకొని ఆహ్, వారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదల చేత వెళ్ళాలని ఆశపడుతున్నారో, ఆ విధంగా మనము బెరియన్స్ లాగా ఉండాలని ఈ టాపిక్‌ని నేను 4 భాగాలుగా ఈరోజు మన మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. కాబట్టి సాల్వేషన్ రక్షణ అంటే చాలా మందికి తెలుసు. అయినా ఒక్కసారి చాలా బ్రీఫ్‌గా నేను రిపీట్ చేయాలని ఆశపడతా ఉంటున్నాను. మనమందరము కూడా ఆహ్, దేవుని చేత సృష్టింపబడిన వారము. మొదటిగా చూస్తే ఆదాము, అవ్వలు దేవుడి చేత ఆహ్, సాక్షాత్తు ఆయన చేతుల చేత సృష్టింపబడినటువంటి వారైతే, వారు చేసినటువంటి అవిధేయత వలన వారికి, దేవుడికి మధ్యలో ఆ యొక్క పాపము ఆహ్, ఎంటర్ కావడము, వారు తిరిగి దేవుని సన్నిధానాన్ని చేరుకోలేకపోవడము, వారి మనిషి యొక్క గుడ్ వర్క్స్ అయినా, మతమైనా లేదా మనీ అయినా, మొరాలిటీ అయినా, మంచితనమైన ఏది కూడా తిరిగి పరిశుద్ధతలోనికి, దేవుని దగ్గరికి తీసుకెళ్ళదు. కానీ కేవలము యేసు ప్రభుల వారు వాక్యం అయ్యే శరీరధారిగా ఈ మన మధ్య నివసించి, నీ యొక్క పెనాల్టీ, నా యొక్క పెనాల్టీని తీసుకొని, ఆయన ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే విశ్వసిస్తారో, వారు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానపు దేశమైనటువంటి పరలోక దేశంలోకి మనము వెళ్ళనై ఉంటున్నాము. కాబట్టి ఈ సాల్వేషన్ అనే ఎక్స్‌ప్లనేషన్ మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎవరైతే భూమి మీద మరణి ఒకసారి జన్మిస్తారో ప్రతి మనిషి కూడా చనిపోతాడు.
కానీ ఈ మనుషులలో ఉండే ఆహ్, మరణమును ఒకసారి మనం గమనిస్తే, ఒకవేళ ఆత్మీయంగా ఈరోజు మనము మన మనోనేత్రాలు తెరిచి మనము దేవుణ్ణి విశ్వసిస్తే, యేసు ప్రభుల వారు ఆహ్, క్రీస్తు ప్రభుల వారు నా రక్షకుడు అని హృదయమందు విశ్వసించి నోటితో ఎవరైతే ఒప్పుకుంటారో వారు తిరిగి రక్షణ పొందుతారు అని రోమా పత్రికలో వ్రాసి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ భూమి మీద 2 సార్లు చనిపోతారో వారు ఆహ్, వారికి ఎట్లా ఉంటది అని, అలాగే ఒకసారే చనిపోతే వారి పరిస్థితి ఎట్లా ఉంటది అని ఈ 2 సర్కిల్స్‌లో మనము ఇక్కడ గమనిస్తా ఉంటున్నాము. కాబట్టి ఎవరైతే ఆహ్, ఆత్మీయంగా తిరిగి జన్మిస్తారో వారు వారి యొక్క ఆత్మ ఇటర్నల్ లైఫ్ అంటే పరలోక దేశంలో నిత్యత్వములో దేవునితో వారు నివాసం చేస్తారు. అయితే ఈ భూమి మీద ఉన్న ఆ సమయమంతా కూడా వాళ్ళు ఆహ్, వారి యొక్క మనసును, వాళ్ళ యొక్క శరీరాన్ని చంపుకొని సెల్ఫ్ డినయల్ మనల్ని మనము చంపుకుంటూ మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ మనము పెరుగుతా ఉంటున్నాము అని చెప్పి మనకందరికీ తెలుసు. కాబట్టి రక్షణ సువార్త అని మనము ఒకసారి ఎవరికైనా చెప్పాలి అంటే కూడా ఏబీసీడీ అని అక్నాలెడ్జ్, బిలీవ్, కన్ఫెస్ అండ్ డిసైడ్ అండ్ ఫాలో జీసస్ అని మనము చూస్తా ఉంటున్నాం గదా! కాబట్టి మొదట మనము రోమా 3:23 ప్రకారము ఏ భేదమును లేదు. అందరము పాపము చేసి 6:23లో పాపం వలన వచ్చే జీతము మరణము అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తావు. మనకు ఆ యొక్క మనోనేత్రాలు తెరిచి ఆ రియలైజేషన్‌ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటున్నామో, అప్పుడు మనము హృదయమందు విశ్వసించి, నోటితో మనము యేసు ప్రభుల వారు రక్షకుడని ఒప్పుకుంటూ, ఆ విధమైనటువంటి మన పాస్ట్ పాపాలు ప్రెజెంటు మనము తప్పిపోయి, పడిపోయి, చేసేటటువంటి పాపాలు, ఈవెన్ ఫ్యూచర్‌లో మనము చేసేటటువంటి పాపాలని కూడా ప్రభువుల వారు 2000 సంవత్సరాల కిందటనే మన గురించి ఆయన చనిపోయి తిరిగి లేచారు అని చెప్పి, ఆ విధంగా మనకు రక్షణను దేవుడు అనుగ్రహించాడు అని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఆ విధంగా చూస్తే మనము ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత మనము అబౌట్ టర్న్ అంటే తిరిగి వెనుచూడక మనము ముందుకు సాగిపోయేటటువంటి జీవితము జీవిస్తూ పెరుగుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ దయచేసి గమనించండి. రక్షణ చాలా ఉచితము. అది 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 ఉచితము. రక్షణ చాలా ఎక్స్‌పెన్సివ్. గమనించండి కాంట్రాస్ట్ డిఫరెన్స్. ఎంత ఫ్రీనో కానీ అంత ఎక్స్‌పెన్సివ్ అది. కానీ ఎంత ఫ్రీ అని చెప్పి మనము ఈ రక్షణని చాలామంది మో అది అది మోస్ట్ నెగ్లెక్టెడ్ యాస్పెక్ట్‌గా గూడా చూస్తా ఉంటున్నారు. రక్షణ పొందిన వారైతే దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటా ఉన్నారు. అంత విలువైనటువంటి ఆ రక్షణ మరి పరలోకానికి మనల్ని తీసుకెళ్ళే ఆ రక్షణని మనము ఏ విధంగా మనము పరిగణిస్తా ఉంటున్నాము అని ఈరోజు ఒకసారి మనము గమనిస్తే, ఎప్పుడైతే రక్షణ పొందుతామో క్రీస్తు ప్రభుల వారు మన హృదయంలోకి మనం ఆహ్వానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వస్తారు. ఆయన రెసిడెంట్‌గా ఉండడమే కాదు, ప్రెసిడెంట్‌గా కూడా ఉంటారు అని చెప్పి మనము ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. ప్రసంగి 3:11లో ఇంగ్లీష్‌లో ఈ మాట ఉంటది గదా! హి హాస్ ప్లాంటెడ్ ఇటర్నిటీ ఇన్ హ్యూమన్స్ హార్ట్ అని ఉంటది. అంటే మన హృదయములోనే ఆ యొక్క ఆహ్, నిత్యత్వాన్ని మన హృదయములోనే దేవుడు నిర్మించారు. అంటే మనకు ఎప్పుడైతే రక్షణ పొందుతామో, ఆ రక్షణ పొందిన క్షణమే, ఆ దినము నుండే మనము పరలోకంలో ఉన్నవారమే. పరలోకము మనలో ఉన్నట్లుగానే వాక్యము మనకు చెప్తా ఉంటున్నది. కాబట్టి ఆ విధంగా 4 పిల్లర్స్‌ని నేను ఇక్కడ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ యొక్క నిశ్చయత. నీకు నిజంగా రక్షణ ఉందా లేదా? మనకు రక్షణ ఉందా లేదా? మన ఇంట్లో మన బిడ్డలకి రక్షణ ఉందా లేదా? అని మనం ఒకసారి చూసుకోవాలి అని అనుకుంటే 4 పిల్లర్స్‌ని మనము బాగా గమనించాలి. ఒక్కసారి క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన క్రీస్తు ప్రభుల వారు గూడా చెప్పారు గదా! నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని. తర్వాత యోహాను 10:10లో కూడా నేను మీకు సమృద్ధి అయిన జీవమునిస్తున్నాను.
అబండెంట్ లైఫ్ అని చెప్తాడు. కాబట్టి గాడ్ కెనాట్ లై. దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడడు. మనుష్యుడైతే అబద్ధం ఆడతాడేమో గాని దేవుడు అబద్ధము ఎప్పుడు కూడా చెప్పడు. కాబట్టి దాన్ని బట్టి ఎవరైతే స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఆ నిశ్చయత ఉందో, ఒకవేళ నా స్వంత టెస్ట్ మనీ కూడా నేను చెప్పాలి అని అనుకుంటే, ఆహ్, నేను మూడో తరగతిలో వీబీఎస్‌లో ఉన్నప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ లార్డ్ జీసస్ అనే మాటను నేను గుర్తు చేసుకుంటూ ఉంటా. ఆహ్, నేను ఫాల్ ఇన్ లవ్ ఇన్ లార్డ్ జీసస్ అనేదే కాకుండా, నన్ను నా దేవుడు ప్రేమలో పడేసే విధంగా కూడా నన్ను ఆ విధంగా మలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు, నన్ను ఆకర్షించాడు అని చెప్పి నేను దేవాది దేవునికి ప్రతి గుర్తొచ్చినప్పుడంతా కూడా నేను అనేకమైనటువంటి వేలాది, కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉంటాను. కాబట్టి గాడ్ కెనాట్ లై. అలాగే రెండవ పిల్లర్‌గా చూస్తే యేసు ప్రభుల వారు, నేను నీ పాపాన్ని సిలువ మ్రాను మీద రోసి నేను నా జీవితాన్ని నేను ధారపోసాను అని చెప్పి అనేక వాగ్దానాలని వాక్య భాగంలో మనం చూస్తా ఉంటున్నాం. అలాగే ద గ్రేట్ కన్విన్సర్ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో మనల్ని ఒప్పింపచేసేటటువంటి దేవుడు. ఆయన గ్రేట్ కన్విన్స్ చేసినప్పుడు ఆయన కూడా ఎంతో నీకు నాకు తోడుగా ఉండి మనల్ని ఆహ్, ఆ యొక్క పరలోక మార్గములో పెంచుతూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి చివరిగా అటువంటి జీవితాన్ని, క్రొత్త జీవితాన్ని మనము జీవించే క్రీస్తు ప్రభుల వారిలో జీవించే జీవన శైలిలో మనం నీవు నేను ఉంటూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, మన యొక్క రక్షణ నిశ్చయత ఈ విధంగా ఉన్నప్పుడు వాక్యములోనే ఉన్నటువంటి అనేక మాటల్ని మనము పదే పదే నెమరు వేసుకుంటూ మనము ముందుకే సాగిపోవాలి అని చెప్పి. ఎందుకంటే యోహాను 5:24 కూడా ఆహ్, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటియున్నాడని. అలాగే ఒకటో యోహాను 5వ అధ్యాయము యోహాను 10:27, 28లో నా గొర్రెలు నా స్వరము వినును. నిజంగా ఎవరైతే నిజమైన రక్షణ పొందిన వారో దేవుని యొక్క స్వరాన్ని ప్రతి దినము, ప్రతి క్షణము వింటూ ఉంటారు. వారికి మంచి మనస్సాక్షే కాదు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండడం వల్ల మంచి మనస్సాక్షితో పాటి వారికి పరిశుద్ధాత్మ దేవుని స్వరము వినపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ స్వరాన్ని మనము లెక్క చేయకుండా ఆయనను మనము ఆత్మను ఆర్పకుడి, తర్వాత ఆత్మదేవుణ్ణి మనము బాధ పెట్టకూడదు అని డోంట్ గ్రీవ్ అండ్ డోంట్ క్వెంచ్ ద స్పిరిట్ అని కూడా మనము వాక్య భాగాల్లో వింటా ఉంటాం కదా! కాబట్టి ఆ విధంగా మన జీవనాన్ని సాగిస్తూ ఉన్నటువంటి మనము, దానిలో ప్రక్రియగానే సంఘముగా దేవుడు మనల్ని కడుతూ, సంఘముగా మనల్ని ఈ విధంగా వాక్యములో మనల్ని నాటుకుంటూ పెంచుతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. అనేక వాక్య భాగాలున్నాయి రక్షణ నిశ్చయత గురించి. నేను అన్నీ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు కానీ పవర్ పాయింట్ స్లైడ్ మీకు నేను షేర్ చేస్తాను కాబట్టి ఇవన్నీ నేను ఇక్కడ మీకు పొందుపరిచి చూపిస్తా ఉంటున్నాను. కాబట్టి ఆ విధంగా రక్షణ పొందిన వారు ఎటువైపు వెళ్తారు? పరలోక మార్గం వైపెళ్తున్నారా? లేదా ఈ నరకం వైపెళ్తున్నారా? అని మనము చాలా క్లియర్‌గా చూసినప్పుడు, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులైతే నిత్య జీవమునకును పోవుదురు అన్నటువంటి మాట మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఒకవేళ నీవు నేను ఆ రైట్ సైడు ఇటర్నల్ లైఫ్ మార్గం వైపు వెళ్తూ ఉంటే, నిజంగా మనము ఎంతో ధన్యులము అని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. అయితే ప్రత్యేకంగా ఈ దినము ఈ వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్, పొందిన రక్షణ పోతుందా అన్నటువంటి ఈ స్లోగన్ లేదా ఈ యొక్క సెంటెన్స్ ఎక్కడ, ఎలాగా మొదలయ్యింది అని మనం ఒకసారి చూస్తే గమనించండి. యేసు ప్రభుల వారు ఇక్కడ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వం మీదకి వెళ్ళిన తర్వాత 12 మంది అపోస్తులను ప్రభువుల వారు వారిని ఇద్దరిద్దరుగాను, తర్వాత సువార్త పరిచర్య చేసేందుకు వీరిని ఆహ్, పంపించడము, గ్రేట్ కమిషన్ వారికి గుర్తు చేసి వారిని అపోస్తులను ఆ యొక్క మిగిలిన సువార్తను ప్రబలింపచేసేదానికి దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. అయితే దాని తర్వాత ఏడీ 100, ఏడీ 174, ఏడీ 210 అంటే క్రీస్తు శకము 185, 200 సంవత్సరాలు అంటే
అపోస్తులు చనిపోయిన తరువాత మనము ఒకవేళ గ్రేట్ స్కాలర్స్ వీళ్ళని చూస్తే కొంతమంది గ్నాస్టిక్ ప్రీచర్స్‌గా ఈ పేర్లు జస్టిన్, తర్వాత ఐరేనియస్, సిప్రియన్, అలాగే ఆరిజన్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కొన్ని థియాలాజికల్ పాయింట్స్‌ని తీసుకురావడము ఆహ్, మనము గమనిస్తా ఉంటున్నాం. హిస్టరీలో నేను చాలా డీటెయిల్డ్‌గా చెప్పడం లేదు కానీ ఆహ్, తర్వాత చాలా బుక్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఆహ్, రెఫరెన్స్ కూడా మనం చూడొచ్చు. కాబట్టి వీరు ఆహ్, వారి యొక్క సొంత ఇంటర్ప్రిటేషన్స్‌ని అంటే క్రీస్తు ప్రభుల వారు తరువాత ఆ 12 మంది అపోస్తులుల తరువాత ఆ యొక్క స్క్రిప్చర్స్‌ని ఒక్కొక్కరు ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేసుకుంటూ రావడము జరిగింది అని మనం చూసినప్పుడు, ఈ బిషప్ అయినటువంటి అగస్టిన్ ఆఫ్ హిప్పో అంటే ఆ హిప్పో అనే ప్రాంతానికి అగస్టిన్ ఆయన ఒక కాథలిక్ ఒక గ్రేట్ థియాలజియన్. అయితే ఆయన రోమన్ కాథలిక్ బిషప్‌గా ఉన్న ఆయన ఈ యొక్క మాటని ఈ యొక్క అర్థాన్ని బయటికి తీసుకొని వచ్చినట్లుగా వీరి నలుగురు గ్నాస్టిక్ ప్రీచర్స్ వాళ్ళు ఏమేం చెప్పారో వాటన్నిటిని బేస్ చేసుకొని ఈయన మొదట్లో ఆహ్, ఇలాగా ఈ ఈ వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అనే మాటను ఆయన కూడా అంత క్లియర్‌గా చెప్పలేదు గానీ, ఆయన చివరి ఆహ్, సంవత్సరాలలో మినిస్ట్రీ చేసినటువంటి ఆ సంవత్సరాలలో దాన్ని కొంచెము హైలైట్ చేయడము, ఆయన మానికియన్ చర్చ్ అనే ఆ చర్చ్ యొక్క ఫార్ములాని, ఆ ఫార్మాట్‌ని కూడా ఒకరు గైడ్ ఉంటారు. దాని తర్వాత కొంతమంది డాక్టర్స్, మినిస్టర్స్ ఇలాగ ఫాలోవర్స్ అని ఒక ఫార్మాట్ సంఘాన్ని ఆయన నడుపుతూ వీరందరూ ఎలెక్ట్ అయిన వాళ్ళు అని చెప్పి ఆయన ఓన్ ఇంటర్ప్రిటేషన్ తీసుకురావడము. అలాగే అక్కడి నుంచి మార్టిన్ లూథర్ గారు ఆహ్, తన ఇంటర్ప్రిటేషన్‌ని తీసుకురావడము. అయితే ప్రత్యేకంగా జాన్ కాల్విన్ అనే ఈ గ్రేట్ థియాలజియన్ కూడా ఆయన చాలా ఎక్కువగా ఎంఫసైజ్ చేసినటువంటి మాట ఏంటి అంటే, ఈ వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. ఈ పొందిన రక్షణ ఎక్కడికి పోదు అని చెప్పి ఈయన జాన్ కాల్విన్ అనే దైవజనుడు ఆహ్, గ్రేట్ థియాలజియన్, ఆయన కూడా ప్రీచర్‌గా ఉండేవారు. సో, ఆయన తెచ్చినటువంటి ఆయన బుక్ కూడా 'ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రిస్టియన్ రిలీజియన్' అని చెప్పి జాన్ కాల్విన్ ఆయన నుంచి వచ్చినటువంటి ఆహ్, మాటల్ని ఆహ్, ఈ వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అనేది చాలా హైలైట్ అయిపోవడము, ఈయన గారి దగ్గర నుంచి ఇది రావడము మనం చూస్తా ఉంటున్నాం. అయితే ఈ జేకబ్ అర్మేనియస్ ఆయన జేమ్స్ అర్మేనియస్ అని కూడా అంటారు. సో, ఈ జేకబ్ అర్మేనియస్ అనే ఆయన 1500 అంటే ఏడీ 1500 ఆయన ఈ సమయంలో ఈయన కూడా ఒక గ్రేట్ థియాలజియన్. ఈయన ఏం చేశారంటే ఈ జాన్ కాల్విన్ గారు చెప్పే ఆయన ఇంటర్ప్రిటేషన్‌ని ఈ ఈ ఈ థియాలజియన్ అపోజ్ చేస్తూ కొన్ని వేరే కాన్సెప్ట్స్‌ని ఫ్రీ విల్ అని, ప్రీ డెస్టినేషన్ అని, తర్వాత ద నేచర్ ఆఫ్ గాడ్ అని ఆయన కూడా కొన్ని మాటల్ని తీసుకురావడము. అక్కడి నుంచి జాన్ వెస్లీ పికప్ చేసి జాన్ వెస్లీ అనే ఆయన కూడా మెథడిస్ట్ చర్చెస్ ఫౌండర్. ఈయన కూడా గ్రేట్ ప్రీచర్. ఈ ప్రీచర్ కూడా ఫోర్ నోన్ అని, ప్రీ డెస్టిన్డ్ అని, ఎలాగ జస్టిఫైడ్ ఎవరు గ్లోరిఫైడ్ అని జాన్ కాల్విన్ గారు ఏమనేవారంటే ఎవరు పరలోకానికి వెళ్తారో భూమి మీద వారు వారు ఎవరో కూడా మనము ముందుగానే కనుక్కోవచ్చు, తెలుసుకోవచ్చు. వారి యొక్క ఆహ్, ఫ్రూట్‌ని బట్టి అని చెప్పి చాలా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అనేటటువంటి వాదనను జాన్ కాల్విన్ గారు తీసుకొనొచ్చినప్పుడు ఆహ్, జాన్ వెస్లీ గారు, జేకబ్ అర్మేనియస్ గారు లేదు అది మనకు తెలియదు, మనము తెలుసుకోలేము అని చెప్పడము. కాబట్టి ఈ విధంగా అనేక థియాలజియన్స్ వారి యొక్క కొన్ని ఇంటర్ప్రిటేషన్స్‌ని, కొన్ని టాపిక్స్‌ని పిక్ చేసి, ఈ విధంగా కొన్ని ఆహ్, మాటల్ని తీసుకొని రావడము జరిగింది. కాబట్టి ఒకసారి ఈ బియాండ్ కాల్వినిజం అండ్ అర్మేనియనిజం అని మనం చూస్తే, ఒకసారి గమనించండి. మార్టిన్ లూథర్ గారి దగ్గర నుంచి కాల్విన్ గారు, అలాగే జేమ్స్ అర్మేనియస్, జేకబ్ అర్మేనియస్ అంటారు గదా! ఆయన దగ్గర నుంచి జాన్ వెస్లీ గారు, ఈ విధంగా చూస్తే స్క్రిప్చర్స్‌ని ఈ దైవజనులు గ్రేట్ థియాలజియన్స్
ఎంత నెట్టు నిలువుగా చీల్చేసి వారి యొక్క గుంపులుగా లేదా సంఘాన్ని లేదా క్రిస్టియన్‌డమ్‌ని ఈ విధంగా ఆహ్, ఆహ్, నిట్ట నిలువున చీలినట్లుగా అంటే మేబీ వారి ప్రక్రియ కాకపోవచ్చు. మనం ఆది నుంచి గమనించినప్పుడు సాతానుడు ఏ విధంగా అయితే ఆదాము, అవ్వలను వాక్యములోనే దేవుని మాటలనే కొంచెం యాడ్ చేసి, కొంచెం సబ్‌ట్రాక్ట్ చేసి ఏ విధంగా చేశాడో, వాక్యాన్ని మనం ఒకవేళ లిటరల్‌గా ఆహ్, లెటర్‌లాగా మనం తీసుకొని, మన ఓన్ ఇంటర్ప్రిటేషన్స్‌ని తీసుకొని వస్తే, గ్రేట్ థియాలజియన్స్ కూడా ఈ లూథరనిజము, కాల్వినిజము, అర్మేనియనిజము అని చెప్పి చాలా ఇజమ్‌లను తీసుకొని వచ్చారు. అట్లా చూస్తే బ్రాడ్‌గా 5 ఇజమ్స్ ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. కాల్వినిజం, అర్మేనియనిజం, తర్వాత ఫ్రీ గ్రేస్, మోలినిజం, ప్రొవిజనిజం అని. వీరందరూ కూడా మెయిన్‌గా కవర్ చేసినటువంటి కొన్ని టాపిక్స్ ఏవి అంటే డిప్రేవిటీ, ఎలక్షన్, అటోన్మెంట్, గ్రేస్, తర్వాత ప్రిజర్వెన్స్ ఆఫ్ ద సెయింట్స్ అన్నట్టుగా ఈ 5 టాపిక్స్‌ని ఈ 5 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటర్ప్రిటేషన్స్‌ని తీసుకొని రావడము జరిగింది. కాబట్టి నేను అన్నీ ఒకే దగ్గర ఉండే విధంగా నేను ఇక్కడ మీకు చూపిస్తా ఉంటున్నాను. ఈ పవర్ పాయింట్ నేను షేర్ చేస్తాను. ప్లీజ్ టేక్ ఇట్ అండ్ డీప్ డైవ్ ఆహ్, చాలా బాగా లోతుగా మీరు కూడా డిగ్ చేసి పర్సనల్‌గా పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చెప్తున్నారు అని మనము గమనించాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఆ విధంగా ఈ 5 టాపిక్స్‌ని చాలా బ్రీఫ్‌గా నేను ఎక్కువ లోతుగా నేను చెప్పలేకపోయినప్పటికీ బ్రీఫ్‌గా నేను చెప్తూ ఈ 5 మంది ఈ 5 కాన్సెప్ట్స్‌ని వాక్యములోనే, లేఖనాలలోనే ఉండే కొన్ని వచనాలను ఏ కాన్సెప్ట్‌కి వారు ఇంటర్ప్రెట్ చేసుకొని, వారు తోచిన విధంగా ఆ స్క్రిప్చర్స్‌ని దీనికి ఇక్కడ, దీనికి ఇక్కడ అని ఈ విధంగా వారు పెట్టుకొని, ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేశారు అని చూస్తే, మొదటిగా డిప్రేవిటీ అంటే దుర్నీతి, మనిషి యొక్క దుర్నీతి. ఆల్ హ్యూమన్స్ ఆహ్, ఆదాము, హవ్వల దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా పాపము చేత చచ్చిన వారై వారు వారు వారిలో పాపము ఉంది. పాపము వలన ఏమాత్రము దేవుని దగ్గరికి చేరలేరు అనేటటువంటి ఆ యొక్క మాటని వారు చూపిస్తున్నటువంటి ఈ అనేక వచనాలలో చూస్తే మనం కూడా ఈ వచనాలు చాలా అప్పుడప్పుడు చదివి ఉంటాము. ఎఫెసీ 2, 1-10 అధ్యాయం 10 వచనాల వరకు ఆ ప్యాసేజ్‌ని చూసినప్పుడు మీరు అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అని. కాబట్టి అవును. మనము ఏ భేదమును లేదు. అందరము పాపము చేశాము. కానీ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చే ఆ యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి మాత్రమే మనకు రక్షణను దేవుడు ప్రసాదిస్తా ఉంటున్నారు. మనము ఇక్కడ మనము చేసిందేమీ లేదు. ఆయన కేవలము ఈ రక్షణ మనకు కావాలి అంటే యేసు ప్రభువుల వారు శిలువ మ్రాను మీద మన కొరకు చనిపోయి, మన పాపాలని ఆయన శిలువ మ్రాను మీద తీసుకొని, ఆయన శిక్షను, పాప శిక్షను ప్రభువుల వారు ఆయన భరించారు. ఆయన చేశారు. ఈ రక్షణ కార్యాన్ని ఆయన జరిగించారు. మనము ఆయన జరిగించారు అని చెప్పి కేవలము విశ్వసించాలి. విశ్వసించే ఆ చిన్న యాక్షన్ మాత్రమే మనం చేయగలుగుతాం. కానీ మనిషి యొక్క దుర్నీతి చాలా ఘోరమైనది అని చెప్పి కాల్వనిస్టులు ఏమని చెప్తారు అంటే టోటల్ డిప్రేవిటీ అని అంటారు. కానీ అర్మేనియిస్టులు అంటే ఆహ్, జాన్ వెస్లీ గారు, తర్వాత జేకబ్ అర్మేనియన్స్ వీరు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే డిమినిష్డ్ డిప్రేవిటీ అంటే క్షీణించిన దుర్నీతి. ఆస్పదమైన దుర్నీతి అని, పునాది అయిన దుర్నీతి. ప్రజల యొక్క పాపాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ, క్రీస్తు ప్రభువుల వారు మన గురించి, మనకు ఏ విధంగా రక్షణ ఇచ్చారు అన్నటువంటి ఈ డిప్రేవిటీ గురించి ఈ వచనాలను ఏ ఈ విధంగా అర్థం చేసుకుంటూ వారు తీసుకొని వచ్చారు. అయితే ఇక్కడ ఎలక్షన్ అనేది కూడా ఆహ్, ఒడంబడిక లేని ఏర్పాటు అని జాన్ కాల్విన్ గారు తీసుకొనొస్తారు. అంటే అన్‌కండీషనల్ ఎలక్షన్. కానీ మిగిలిన వారు ఎన్నిక కద్దు అంటే కార్యాచరణ మనము కూడా ఆ యొక్క రక్షణలో
మనము స్వీకరిస్తే మనం కూడా ఎన్నుకోబడిన వారము అని చెప్పి ఆహ్, ఆహ్, వచ్చే ఇంటర్ప్రిటేషన్‌ని, తెరచిన తలుపు, బాధ్యత అంటే మనది మనది కూడా బాధ్యత ఉంది. యేసు ప్రభుల వారు తన యొక్క ఆహ్, ఓపెన్ డోర్ తెరిచారు. మనము విశ్వసించి మనం కూడా అడుగు పెట్టాలి అనేది మిగిలిన వారు చెప్తా ఉంటున్నారు. ఈ అన్‌కండిషనల్ ఎలక్షన్‌లో మనం గమనించింది ఏంటి అంటే, వారు చెప్పేది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే కొంతమందిని ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న వారి కోసం మాత్రమే యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచారు అని ఒక ఎక్స్‌ట్రీమ్‌గా వాదనలోకి తీసుకొని రావడము మనం వింటూ ఉంటాం. కానీ వాక్యాలలో కూడా ఉంటది గదా! నా యొద్దకు వచ్చే వారిని నేను ఏమాత్రమును తోసిపుచ్చను అని. కాబట్టి ఆహ్, పూర్తిగా బడిన వారి గురించి మాత్రమే క్రీస్తు ప్రభుల వారు తన యొక్క రక్తపు బొట్టును కార్చారు అనే వాదన ఈ జాన్ కాల్విన్ గారు తీసుకొని వస్తారు. అయితే ఆహ్, ఎందుకంటే వారు చెప్పే మాట ఏంటంటే, క్రీస్తు ప్రభుల వారి రక్తము ఏమాత్రము వేస్ట్ కాదు అని చెప్తారు. క్రీస్తు ప్రభుల వారు రక్తము ఏమాత్రం ఒక బొట్టు కూడా వేస్ట్ కాదు. ఎందుకంటే వేస్ట్ కానటువంటి పని దేవుడు చెయ్యడు అన్నటువంటి వాదనలో కూడా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటామేమో. ఈ కాల్వినిజం, కాల్వినిస్ట్ లేదా జాన్ కాల్విన్ గారి యొక్క మాటలను చూసినప్పుడు. కానీ అది ఎంత మాత్రము అనేది మనము ఒకవేళ వాక్య భాగాల్లో చూస్తే ఆహ్, ఆహ్, తండ్రి ఆకర్షించినప్పుడు ఎవరైతే ఆహ్, యేసు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, వారు విశ్వాసము మోపుతారో, వారు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అనే వాక్య భాగాల్ని కూడా మనము చూస్తా ఉంటున్నాం. అలాగే మూడవదిగా ప్రాయశ్చిత్తం అంటే అటోన్‌మెంట్. ఈ ప్రాయశ్చిత్తం అనేది లిమిటెడ్ అటోన్‌మెంట్. జాన్ కాల్విన్ గారు లిమిటెడ్ అటోన్‌మెంట్, పరిమిత ప్రాయశ్చిత్తము. ఇదివరకు నేను చెప్పాను గదా! క్రైస్ట్స్ అనాయింటింగ్ డెత్ వాస్ ఇంటెంటెడ్ టు సేవ్ పర్టిక్యులర్ పీపుల్. కొంతమందిని మాత్రమే. నాట్ టు మేక్ సాల్వేషన్ పాసిబుల్ ఫర్ ఎవ్రీవన్ అని, జాన్ కాల్విన్ గారంటారు. కానీ జేకబ్ అర్మేనియన్ గారు ఆహ్, లేదు, దేవుడు క్రీస్తు ప్రభుల వారు ప్రపంచములో మా ప్ర మానవ జాలి మానవ అందరు మానవుల గురించి ప్రతి మోకాలు ఆయన నామమున వంగునట్లు, ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకొనున్నట్లు అనే మాటను కూడా మనము చదువుతా ఉంటున్నాం. యోహాను 3:16లో ఫేమస్ వర్స్‌ని చూసినప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును అని ఉంటది. ప్రతివాడును. ఇంకా పుట్టబోయే వారి గురించి కూడా యేసు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితమే చనిపోయారు అని కూడా మనము ఇక్కడ వాక్య భాగాల్లో చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఆహ్, ఈ యొక్క డిఫరెంట్ థియరీస్ ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క వాక్య భాగాలను నేను మీ ముందుకు తీసుకొని వస్తా ఉంటున్నాను. అలాగే గ్రేస్, కృప, ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ అని జాన్ కాల్విన్ గారు అంటే అనిర్వచనీయమైన కృప. అలాగే ఇంకొకటి సిడెనటరీ అంటే నిశ్చలమైనటువంటి కృప, అపరిమితమైనటువంటి కృప. ఆహ్, ఈ కృపను కూడా ఆధారం చేసుకొని గ్రేటర్ గ్రేస్ అనే కొన్ని డినామినేషన్స్‌ని కూడా మనము వింటా ఉంటాము. ఏంటంటే ఆ గ్రేటర్ గ్రేస్ చర్చ్ డినామినేషన్ వాళ్ళేం చెప్తారంటే, నువ్వు ఎంత ఏ పాపం చేసినా దేవుడు క్షమిస్తాడు. దేవుడు నిన్ను క్షమిస్తాడు అని గ్రేస్‌ని చాలా ఎక్స్‌ట్రీమ్‌గా తీసుకెళ్ళిపోతా ఉంటారు. కాబట్టి ఆ గ్రేస్‌ని కూడా చాలా ఎక్స్‌ట్రీమ్‌గా తీసుకెళ్ళిపోయి దాన్ని ఆ విధంగా ఇంటర్ప్రెట్ చేస్తూ ఆహ్, పలానా వారు పలానా ఇంటర్ప్రిటేషన్స్‌తో రావడము జరుగుతా ఉంటుంది. కాబట్టి చివరిగా నిత్య జీవము అని మనం ఒకసారి చూసినప్పుడు ఈ నిత్య జీవాన్ని గురించి కూడా జాన్ కాల్విన్ గారు, తర్వాత మిగిలిన వారు ఏ విధంగా చెప్పారు అని మనం చూస్తే, పరిశుద్ధుల యొక్క పట్టుదల, అలాగే ఇవ్వదగిలిన సమర్థన, పరిశుద్ధుల భద్రత, యేసు ప్రభుల వారు మాత్రమే మనకు విమోచన, విముక్తి అని ఆ యొక్క నిత్యమైనటువంటి భద్రతను, ఇటర్నల్ సెక్యూరిటీని
దేవుడు నీకు నాకు అనుగ్రహించారు అంటే, ఇంక నువ్వు నేను ఏ ఏమి చేసినా, ఎక్కడికి పోయినా, ఏం చేసినా కూడా నీ ఇటర్నిటీ ఎక్కడికి పోదు. నువ్వు ఒక్కసారి రక్షణ పొందినావు అంటే, దాని తర్వాత ఇంక ఆహ్, నువ్వు డెఫినిట్‌గా నిత్య జీవములో ఆయనతో పాటు ఉంటావు అనేటటువంటి మాటలని ఈ ఒక్కొక్కరు ఈ డిఫరెంట్ వర్సెస్‌ని తీసుకొని ఈ విధంగా ఆహ్, ఇంటర్‌ప్రిటేషన్స్‌ని తీసుకురావడము మనం గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి నేను ప్రతి వచనము, ప్రతి కాన్సెప్ట్ ప్రతి టాపిక్‌ని నేను డీటెయిల్డ్‌గా ఇక్కడ చెప్పడం లేదు కానీ ఓవర్‌వ్యూ లాగా మీకు ఆహ్, ఏంటి ఎవరెవరు ఏ విధంగా ఏ ఎక్స్‌ట్రీమ్స్ భావనలోనికి భావజాలంలోకి తీసుకెళ్తారు అన్నటువంటి మాటల్ని మాత్రమే మీకు నేను ఇక్కడ చూపిస్తా ఉంటున్నాను. అయితే ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. నేను కూడా ఈ కొన్ని బుక్స్ చదవడం కానీ, తర్వాత ఆహ్, ప్రత్యేకంగా గూగుల్ గాని, యూట్యూబ్ గాని కొడితే మనము సెర్చ్ చేస్తే ఆహ్, ఒకరిని ఒకరు కొంతమందైతే పూర్తిగా జాన్ కాల్విన్ సైడ్ తీసుకొని ఆయన చెప్పినదే కరెక్టు అనే వాదనలోకి వెళ్ళిపోవడము. ఇంకొకరైతే లేదు జాన్ కాల్విన్ గారు చెప్పింది కాదు అని ఆయనను అపోజ్ చేస్తూ జేకబ్ అర్మేనియస్ గారు, జాన్ వెస్లీ గారు చెప్పిందే కరెక్ట్ అని ఇంకొక ఎక్స్‌ట్రీమ్‌కి తీసుకెళ్ళిపోయి మీరు ఏం సెర్చ్ చేసినా కూడా ఆహ్, ఈ ఈ ఈదర్ యూ కెన్ సీ పీపుల్ టేకింగ్ ఈదర్ థిస్ సైడ్ ఆర్ థట్ సైడ్ లేదా ఒకరినొకరు దెబ్బి పొడుచుకోవడము. అంటే ఒకరినొకరు విమర్శించుకోవడము. ఆహ్, మనము చూస్తా ఉంటున్నాం. ఆహ్, అయితే నేను ఇంకా కొంతమందిని కూడా చూసాను. కొంతమంది కాల్వినిజంని ఎక్కువగా నమ్మినటువంటి వారు ఆహ్, లేదు లేదు అని రియలైజ్ అయ్యి వారు ఇప్పుడు కాల్వినిజంని నుంచి దూరమైపోయి, కాల్వినిజంకి అగెయిన్స్ట్‌గా లేదు అది తప్పు అని లేదా దాంట్లో ఉండే కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే కరెక్టు. అన్ని కాన్సెప్ట్స్ కరెక్ట్ కాదు అని చెప్పే కొంతమంది ప్రీచర్స్‌ని కూడా నేను పర్సనల్‌గా మాట్లాడడము జరిగింది. అయితే అలాగే నా ఫ్రెండ్స్ నా తోటి విశ్వాసులు ఫ్రెండ్స్‌ని కొంతమందిని చూసినప్పుడు కొంతమంది మనలోనే ఉంటారు. కొంతమంది పొందిన రక్షణ ఇంకెక్కడికి పోదు అని ఒక ఎక్స్‌ట్రీమ్‌ని తీసుకొని నిలబడేవాళ్ళు. లేదు పోవచ్చేమో, పోతుంది అని ఇంకొక ఎక్స్‌ట్రీమ్ వైపు మాట్లాడే ఇంకొకరు. మళ్ళీ వాళ్ళు అందరము ఒకటే విశ్వాసులముగా ఒకే చర్చికి పోతున్నా, ఒకే ఫెలోషిప్‌లో ఉన్నా, కలిసిమెలిసి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా కూడా కలిసిమెలిసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాదులాడుకొని, సాయంత్రం మళ్ళీ ఎళ్లి బిర్యానీ తినే ఫ్రెండ్స్ కూడా నాకు బాగా తెలుసు. కాబట్టి ఈయన వెల్ నోన్ స్ట్రాంగ్ అడ్వకేట్ ఆఫ్ కాల్వినిజము. ఆయన పేరు లూయిస్ పెర్రీ. ఆయననే ఏం చెప్పారంటే, దాదాపు 85 ప్యాసేజెస్ వాక్య భాగంలో ఆహ్, ఈ ఈ అర్మేనియన్ వ్యూని ఆహ్, హోల్డ్ చేసే ప్యాసేజెస్ చాలా ఉన్నాయి అని స్ట్రాంగ్‌గా నమ్మేటటువంటి అంటే కాల్వినిజంని నమ్మేటటువంటి ఈ లూయిస్ పెర్రీ చాఫర్ గారు ఆహ్, గ్రేట్ థియాలజియన్ చెప్పినటువంటి మాట. కాబట్టి చాలా చాలా ప్యాసేజెస్ ఉన్నాయి అని ఆయన చెప్పడము. ఆ ప్యాసేజెస్‌లో ఉన్న కొన్ని వర్సెస్‌ని కూడా ఇక్కడ చూపించడము. కాబట్టి రోమా 6, 7, 8 వచనాలు చూసినప్పుడు ఇక్కడ రోమా 7:23లో ప్రిజనర్ ఆఫ్ ద లా ఆఫ్ సిన్ అలాగే రోమా 8:2లో సెట్ ఫ్రీ ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్. అంటే ఒక చోట నేను ఖైదీనిగా ఉన్నాను అని పౌలు భక్తుడు వ్రాయడము. తర్వాత నేను లా నుండి నేను విముక్తి చేయబడిన వాడను అని కూడా ఆ యొక్క మాటల్ని మనము ఆ లేఖనాలని అనేక వచనాలున్నాయి ఇక్కడ. గలతీయులకు రాసిన పత్రిక, హీబ్రూ, మొదటి పేతురు, రెండవ పేతురు తర్వాత అనేక వచనాలు. కాబట్టి కొన్ని వచనాలను మనం గమనించినప్పుడు ఫిలిప్పి 2:12లో భయముతోనూ, వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి అనే మాట. తర్వాత ఆహ్, నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కానీ నా తండ్రి చిత్తము చొప్పున చేసేవాడే ప్రవేశిస్తాడు అని. అలాగే అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. నా నా ఎదుట పాపము చేసెనో వానిని నా గ్రంథంలో నుండి తుడిచివేతును.
వారి యొక్క పేరులు ఆహ్, తుడిచిపెడతాను అని ప్రకటన గ్రంథంలో కూడా మనము గమనించాము. అలాగే రోమా 11:22లో అట్లు నిలువని ఎడల నీవును నరికి వేయబడుదువు. హెబ్రీ 6లో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై తిరిగి వారిని 6వ వచనంలో నూతన పరచుట అసాధ్యము అన్నటువంటి మాటల్ని హెబ్రీ 10:26, 27లో కూడా. కాబట్టి అనేక వచనాలు ఆహ్, ఇటువైపు ఉన్నాయి, అటువైపు ఉన్నాయి అని మనము ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. అలాగే ఎగ్జాంపుల్‌గా స్క్రిప్చర్స్‌లోనే వాక్య భాగంలోనే ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అని మనం ఒకసారి గమనిస్తే, దయచేసి గమనించండి. దేమా అనేటటువంటి ఆయన, ఆయన మారు పేరు ప్రజానురాగము గలవాడు అని అంటారు ఆయనను. ఆయన పరిచర్యలో చాలా యాక్టివ్‌గా ఉన్నట్లు, తర్వాత పౌలును విడిచిపెట్టి ఆ యొక్క దూరంగా వెళ్ళిపోయినట్లు, సంఘానికి దూరంగా వెళ్ళిపోయినట్లు గూడా పౌలు భక్తుడు దేమా గురించి వ్రాస్తూ ఉంటారు. కాంట్రాస్ట్‌గా మనం చూస్తే మార్కు, మార్కు కూడా దే పౌలుకు దూరమై వెళ్ళిపోతాడు. కానీ బర్నబా వలన తిరిగి మార్కు సంఘంలోకి రావడము, మార్కు గొప్ప పరిచర్య చేయడము, పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే సౌలు ఆహ్, రాజు కూడా ఆయన అభిషేకింపబడిన వాడు. కానీ ఆయన జీవితము చివరిగా చూస్తే ఆయన నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను అని చెప్పి దేవుని యొక్క వాక్యములోని దేవుడు మాటలు మనం చూస్తా ఉంటున్నాం. దావీదు ఒకవైపు పాపం చేస్తాడు. కానీ తిరిగి దేవుని దగ్గరికి రావడము జరుగుతది. అలాగే ఇస్కరియోతు యూదాను కూడా మనం చూసినప్పుడు, ఆ ఇస్కరియోతు యూదా కూడా ఆహ్, దేవునితో యేసు ప్రభుల వారితో సాక్షాత్తు ఆయన నడిచి ఆయన పరిచర్యను, ఆయన మిరకిల్స్‌ని ఆయనను సాక్షాత్తు చాలా చక్కగా గమనించిన ఆ ఇస్కరియోతు యూదా మరి కొంతమంది ఏమంటారంటే, ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించలేదు అని చెప్తారు. ఉండొచ్చేమో. అయితే పేతురు కూడా అదే దారిలో ప్రయాణం చేసినప్పటికీ పేతురు తిరిగి ఆయన దగ్గరికి రావడం చూస్తా ఉంటున్నాం. సాక్షాత్తు యేసు ప్రభువుల వారి సొంత సిబ్లింగ్స్ కూడా యేసు ప్రభువుల వారు చనిపోయేంత వరకు నమ్మనటువంటి సిబ్లింగ్స్ కూడా ఉన్నారు అని కూడా మనము గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి ఒకసారి గమనిస్తే ఒక ఎగ్జాంపుల్‌గా చేప ఆ యొక్క తీర ప్రాంతంలో మనము చేప చూస్తే ఆహ్, చేప ఎప్పుడూ నీళ్ళల్లో ఉండాలని ఆశపడతది. ఒకవేళ బై మిస్టేక్ ఆ ఒడ్డుకు చేరి ఇసుక మీదకి వచ్చినప్పుడు అది తిరిగి కొటకలాడుతది నీళ్ళల్లోకి వెళ్ళిపోవాలి అని. ఎందుకు అంటే చేపకు నీళ్లు లేకుండా అది నీటిలోనే దానికి జీవము. కాబట్టి రక్షణ పొందిన నీవు నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయములో కలిగిన నీవు నేను ఒకవేళ ఈ సీషోర్ లాగా పాపంలో అప్పుడప్పుడు మనము పడిపోయినప్పటికీ కూడా మనము కొటకలాడుతూ ఉంటాము. మనము ఆ పాపములోనే ఉండలేము. మనము తిరిగి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చొప్పున మనము తిరిగి పరిశుద్ధాత్మలో ఉండాలని చెప్పి ఇష్టపడుతూ, మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవునికి దూరంగా మనం వెళ్ళిపోకుండా ఆయనతో మనం ఉండాలని చెప్పి ఇష్టపడతా ఉంటాం. అలాగే ఇంకొక 2, 3 ఎగ్జాంపుల్స్ నేను తీసుకొని రావాలని ఇష్టపడతా ఉన్నాను. ఒకవేళ మనము పందిని చూసినప్పుడు, పందికి ఇష్టమైనది ఆ యొక్క మురికి. ఎప్పుడూ మురికిలోనే ఉండాలని ఇష్టపడతది. అలాగే కుక్క కూడా తన యొక్క వాంతిని కుక్క తిరిగి తీసుకుంటది. అదే మనము పంది కాకుండా పిల్లిని చూసామంటే, పిల్లి ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా కొంచెము బురదలో గాని, ఎక్కడైనా పడితే, అది వెంటనే ఇదిలిచ్చుకొని చాలా క్లీన్ చేసుకోవాలని ఆహ్, మ ఆరాట పడతది. కాబట్టి విశ్వాసి నిజమైన రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఆ విధంగా ఆహ్, ఎప్పటికప్పుడు పరిశుద్ధతలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆహ్ ప్రేరేపణలో మనము బ్రతుకుతూ ఆయన నింపుదల చేత, ఆయన నడుపుదల చేత బ్రతుకుతూ ఉంటామని జెప్పి మనకు దేవుడు ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నాడు. కానీ ఈ పర్టిక్యులర్ టాపిక్ వలన నిజంగా గూగుల్‌లో ఒకసారి మనం కొట్టాము అంటే సెర్చ్ చేస్తే ఆహ్, ఈ కేవలము ఈ టాపిక్ వల్లనే వన్స్ సేవ్డ్ ఆల్‌వేస్ సేవ్డ్ అని నాకు చాలా ఆశ్చర్యం అయ్యింది. అనేకమైనటువంటి
గొప్ప గొప్ప ప్రీచర్స్ సైడ్స్ తీసేసుకొని ఇది చూడండి ఈ లిస్ట్ కాల్వనిజంని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసి వారి యొక్క సంఘాలలో చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడి దాన్ని బల్లగుద్ది చెప్పేటటువంటి వారు ఈ ప్రీచర్స్. అలాగే దాన్ని అపోజ్ చేస్తూ పొందిన రక్షణ పోవచ్చేమో అనేటటువంటి ప్రీచర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఈ వారిని కూడా మనం గమనిస్తే వీరు కూడా వెల్ నోన్ ప్రీచర్స్. మనం వింటూ ఉంటాం. ఆ ప్రీచర్స్, ఈ ప్రీచర్స్‌ని. దయచేసి గమనించండి. సంఘము అంటే క్రిస్టెండము నిలువునుగా ఈ పర్టిక్యులర్ టాపిక్ వలన ఏ విధంగా డివైడ్ అయిపోయింది అని మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. అలాగే కొంతమందైతే కాల్వినిజంలో ఉండే కొన్ని పాయింట్స్‌ని స్ట్రాంగ్‌గా తీసుకోవడము, యాక్సెప్ట్ చేయడము. కొన్ని అర్మేనియన్స్ వైపు ఉన్న కొన్ని పాయింట్స్‌ని యాక్సెప్ట్ చేయడము. అలాగా కూడా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఏమైతేనేమి ఇక్కడ చూడండి ఆహ్, అమాంగ్ ఎస్‌బీసీ పాస్టర్స్ అంటే సదరన్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్స్‌ని ఆహ్, ఆహ్, తి ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ గూగుల్‌లో ఉన్నాయండి. నేను ప్రిపేర్ చేసింది కాదు. గూగుల్‌లోనే ఉన్నాయి. ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా. ఈ స్టాటిక్స్ అన్నీ చూస్తే కూడా ఒకే సంఘంలో ఉంటారు. కానీ ఆ సంఘంలోనే ఆహ్, ఆహ్, చాలామంది డివైడ్ అయిపోయి ఉంటారు. ఆహ్, నేను రీసెంట్‌గా లాస్ట్ సండే విన్న మెసేజ్‌లో చూస్తే యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించని వారు 3.9 బిలియన్ ప్రజలున్నారు. 3.9 బిలియన్ ప్రజలున్నారు. యేసు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించి సంఘము లోపల ఉన్న వాళ్ళు చాలా కొద్ది మంది. ఒకవేళ పర్సెంటేజ్ చూసుకుంటే 3.9 బిలియన్‌కి ప్రాబబ్లీ ఒక 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 మిలియన్ ప్రజలు లేదా 2 మిలియన్‌లు అని మనం అనుకుంటే, చూడండి సంఘము లోపల ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి చిన్న చిన్న టాపిక్స్ వల్ల ఈ ఈ ఈ ఈ ఇటువంటి చిన్న చిన్న టాపిక్స్ వల్ల సంఘము లోపల ఉన్న వాళ్ళు గ్రూపులుగా డివైడ్ అయ్యి కొట్టుకుంటూ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్‌తో ఎడముఖం, పెడముఖం పెట్టుకొని ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒకరినొకరు ఆహ్, చాలా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తూ ఉండడము ఇంపార్టెంటా? లేదా సంఘము వెలుపల ఉన్నటువంటి 3.9 బిలియన్ ప్రజల గురించి ప్రార్థన చేసి, వారు గూడా సంఘంలోకి రావాలి అంటే, మనము ఐక్యముగా, మనము ముందు వాక్యానుసారంగా మనము ఉంటే, ఆ 3.9 బిలియన్ ప్రజలను లోపలికి తీసుకురావాలనే ఎందుకు ఆ ఆరాటము మనలో ఉండకూడదు అని నాకు ఈ ఈ యొక్క వారంలో నేను గమనించినటువంటి ఆహ్, మాటల్ని నేను నేర్చుకున్న విషయాలు నేను చెప్తా ఉంటున్నాను. కాబట్టి ఇక్కడ 10 టాపిక్స్ నేను పెట్టాను. ఈ రిలీజియన్ అని గాని, కాల్వినిజం అని గాని, అలాగే ప్రీ ట్రిబ్యులేషన్, పోస్ట్ ట్రిబ్యులేషన్ అని అనేక టాపిక్స్‌లోని మనము విశ్వాసులు టాపిక్‌ని పిక్ చేసి ఆహ్, ఆ టాపిక్‌ని వలన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్‌తో గ్రూపులుగా డివైడ్ అయిపోయి వెళ్ళిపోతా ఉంటారు. నాకెందుకో ఈ ట్రిగ్నామెట్రీ గుర్తొచ్చింది. కొంతమంది మేబీ సైన్స్ స్టూడెంట్స్ కాదేమో కానీ, మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఈ ట్రిగ్నామెట్రీని ఎప్పుడు చదివి ఉంటారు అని నేను ఒకసారి గమనిస్తే, ఇంటర్మీడియేట్‌లో మేబీ డిగ్రీలో ట్రిగ్నామెట్రీ వారు చదువుకొని ఉంటారు. ఆ దినాలలో సిలబస్‌లో మరి ఎందుకుందో నాకు తెలీదు గానీ, అప్పుడు చదువుకున్న తర్వాత నాకు తెలిసి చాలామంది 90% ఈ ఈ ఈ మ్యాథ్స్ స్టూడెంట్స్ లేదా ఒకవేళ సాఫ్ట్‌వేర్ వైపు వచ్చిన వాళ్ళు, నాకు తెలిసి ఈ ట్రిగ్నామెట్రీని ఇప్పుడు అప్లై చేస్తా ఉన్నారు అంటే ఆహ్, నేను నిజంగానే ఏమంటారు నాకు అర్థం కాదు. నేనైతే అప్లై చేయలేదు. కానీ చదువుకున్న రోజుల్లో మన యొక్క మన మనస్సు కొంచెం ఎలాబొరేట్ అయ్యేదానికి చదువుకున్నామేమో. కానీ అప్లికేషన్ వైపు చూస్తే దీన్ని ఎప్పుడు అప్లై చేయలేదు నేను. కాబట్టి అలాగనే కొన్ని టాపిక్స్‌ని మనము ఒకవేళ తెలిసి ఒకవేళ ఆ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించిన అవగాహన కలిగి ఉండడం మంచిదేనేమో గాని, ఆ అవగాహనని లేదా ఆ టాపిక్ మీద కూర్చొని మనము వాదనలు పెట్టుకొని, లేదు నాకు తెలిసిందే కరెక్టు లేదా నీది తప్పు అని ఒకరినొకరు మనం వాదించుకుంటూ ఉండడం వల్ల దయచేసి గమనించండి. ఈ చెట్టును చూస్తే నిజంగా ఈ చెట్టు చూడండి కాండం ఉంది.
ఆ కాండం తర్వాత పైకి పైకి పోయే కొద్దీ రైట్ సైడ్ కాల్వినిజము, అక్కడి నుంచి పుట్టినటువంటి కొన్ని సంఘాలు బాప్టిస్ట్స్ కొన్ని వచ్చాయి. ప్రెస్బిటేరియన్ కొన్నొచ్చాయి. ఒక 15%గా క్రిస్టియన్‌డము రైట్ సైడ్ డివైడ్ అయినట్లుగా చూస్తా ఉంటున్నాం. అయితే 85% లెఫ్ట్ సైడ్ చూస్తే లూథరన్స్, అనాబాప్టిస్టు, యాంగ్లికన్స్, మెథడిస్ట్, తర్వాత ఆహ్, ర్ రిఫార్మ్డ్ చర్చెస్, ఇంకా ఇక్కడ చూడండి మనము వెళ్ళే చర్చ్ లేదా మన ఇండిపెండెంట్ మనము ఆహ్, అటెండ్ అయ్యే చిన్న చిన్న ఆహ్, చర్చెస్ ఎక్కడున్నాయో చూడండి. ఇంకా ఇక్కడైతే కనపడడం లేదు. ఈ మెయిన్ లైన్ చర్చెసే ఈ విధంగా డివైడ్ అయిపోయి ఉన్నప్పుడు నాకనిపించింది, ఈ చెట్టును చూసినప్పుడు అరెరెరే! నేను ఒక ఎక్స్‌ట్రీమ్‌కి తీసుకొని, నా అవగాహనను నేను ఒక ఎక్స్‌ట్రీమ్ పక్క పెట్టుకొని, చివరికి వెళ్ళి కొమ్మ చిటారు కొమ్మన నిలబడి, గాలి వచ్చినప్పుడు ఏ క్షణమైనా నేను ఊడిపడిపోయే విధంగా కాకుండా, ఆ కాండం గమనిస్తా ఉన్నారు గదా! ఆ కాండములో ఆహ్, ఆహ్, దట్టమైనటువంటి ఆ కాండములో క్రీస్తు ప్రభుల వారిలో రూటెడ్ అయ్యి, మనము యేసు ప్రభువులో మనము నాటుకుపోయి, రూట్ అయిపోయి, అక్కడ ఉంటే ఎంత బాగుంటది అని చెప్పి నాకు ఈ కాలిఫోర్నియాలో ఈ చెట్లను చూస్తా ఉంటే, అవి ఎంత తుఫాను వచ్చినా కూడా ఈ చెట్టు ఏమాత్రము ఇటు ఒరగదు, అటు ఒరగదు. ఆ విధంగా నీ జీవితము, నా జీవితము వాక్యములో మనము కట్టబడిన వారమై, వాక్యములో మనము నాటబడిన వారమై, వాక్యానుసారంగా మనము ఉండాలి అని చెప్పి, ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్ 1, 2 ఎగ్జాంపుల్ చూపించి నేను ముగించాలని ఇష్టపడతా ఉంటున్నాను. అయితే ఈ మనం ఏదైనా థీమ్ పార్క్‌కి వెళ్ళినప్పుడు, పార్క్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ థీమ్ పార్క్ ఎంట్రన్స్‌ని వెనక్కి తిరిగి మనం చూశామనుకోండి, ఆ వెనక్కి తిరిగి చూసినప్పుడు థాంక్ యూ విజిట్ అగైన్ అని ఉంటది. ఒకవేళ పరలోకము లోపలికి వెళ్ళిన తరువాత, పరలోకపు ఆ యొక్క ద్వారము మనము ఎంటర్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే, మన పేరు అక్కడ ఉంటదేమో. మన పేరును మనం అక్కడ చూసి, ఓహ్! మై నేమ్ ఈజ్ రిటర్న్ హియర్ అని చెప్పి, మనము ఎంటర్ అయిన తర్వాత మనము చూసుకొని చాలా సంతోషపడతాం. కానీ ఎంటర్ కాకముందే కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది ప్రజలను వారి యొక్క ఫ్రూట్‌ని గమనించి, వీరు పరలోకానికి పోరు, వీళ్ళకు రక్షణ లేదు, వీళ్ళకు నిజమైన రక్షణ లేదేమో కాబట్టి వీరు ఈ విధంగా ఉన్నారు అని ఎంటర్ కాకముందే అంటే భూమి మీద ఉన్నప్పుడే కొన్ని జడ్జిమెంటల్ స్టేట్మెంట్స్‌ని మనము వేసేస్తా ఉంటాం. అలాగ వేయకూడదేమో, మనము కొంచెము వేచి చూడాలేమో అని చెప్పి నేను నేర్చుకుంటూ, గమనిస్తూ ఉంటున్నాననమాట. అలాగే చివరిగా మీకు ఇంకొక చిన్న వీడియో చూపించి దాని తర్వాత నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. దయచేసి ఈ వీడియో చాలామంది చూసింటారు. ఒకసారి చూసి ఒక 2, 3 మీ ఇన్‌స్పిరేషన్స్ ఏమొస్తాయో మీరు దయచేసి అలాగే గుర్తుపెట్టుకోండి. మనము క్యూ అండ్ ఏ టైమ్‌లో మనం మాట్లాడుకోవచ్చు. అందరికీ తెలుసు యువరాజ్ 6 బాల్స్ 6 సిక్సర్స్ కొట్టి ఆయన ఆహ్, ఈ విధంగా ఆహ్, 36 వరల్డ్ రికార్డ్ బ్రేక్ సృష్టించాడు గదా! అయితే దయచేసి గమనించండి. అది ఒక రీప్లేని మనం ఇప్పుడు చూసాం. ఈ రీప్లేని నేను చాలా సార్లు చూసింటాను. ఈ ఎప్పుడు రీప్లే చూస్తున్నా కూడా నాకు 2 థాట్స్‌ని నేను గుర్తు చేస్తా ఉన్నానిక్కడ. ఒకవేళ రీప్లే చూసేటప్పుడు ఒక థాట్ ఏమని వస్తదంటే, మూడో బాలో లేదా నాలుగో బాలో అమ్మా! ఇది మిస్ అయితదేమో, ఇది మిస్ అయితదేమో, ఇది మిస్ అయితదేమో అనే ఒకలాంటి ఆహ్, భయముతో కూడిన యాంగ్షియస్ ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని మన మనలో గమనిస్తాం. ఈవెన్ దో అది రీప్లే అయినప్పటికీ కూడా, అబ్బా! ఒకవేళ నాలుగో బాల్ ఏమన్నా మిస్ అయితదేమో, ఇది ఎట్లా కొడతాడో 4 ఎన్ని సార్లు చూసినా గూడా. అట్లనే ఇంకొక కాంట్రాస్ట్ థాట్ ఏంటంటే, అదే మనం యువరాజుని అడిగినప్పుడు లేదా ఒకవేళ 4, 5 సార్లు చూసేసిన తర్వాత, ఒకవేళ ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళకి, నమ్మకపోయిన వారికి, ఒకవేళ నమ్మలేకపోయిన వాళ్ళకి గమనిస్తే అది ఆయన యువరాజ్ సింగ్ కొట్టేసాడు 6 ఔట్ ఆఫ్ 6. కాబట్టి ఆహ్, దాన్ని పూర్తిగా నమ్మినప్పుడు అంటే ఇక్కడ ఒకవేళ యేసు ప్రభువుల వారు నీ గురించి, నా గురించి చనిపోయారు. ఆయన
మొదటి ఆయన ఆల్రెడీ ఎంటర్ అయ్యాడు. ఫోర్ రన్నర్ అని మనము అనుకుంటాం గదా! ఫోర్ రన్నర్ అంటే యేసుప్రభుల వారు పరలోకంలో ఉన్నారు. కాబట్టి ఆయన హి కెన్ ఓన్లీ టెల్ అబౌట్ అదర్ పీపుల్. ఇంకా చనిపోకుండా ఉన్నవాళ్ళు. కానీ ఒక్కొక్కసారి ఏమైతదంటే ఈ ఎక్స్‌ట్రీమిస్ట్‌లని మనం చూసినప్పుడు వారు, వారు దేవుడు చెప్పేటటువంటి మాటల్ని లేదా దేవుని యొక్క వ్యూ పాయింట్ ఏదైతే ఉంటదో దాన్ని వీళ్ళు సొంతం చేసుకొని, వీళ్ళు దాన్ని క్యాపిటలైజ్ చేసుకొని మాట్లాడే విధంగా కూడా మనము గమనిస్తా ఉంటాం. నేనలా గమనించాను. కాబట్టి ఓవరాల్‌గా చూస్తే చూడండి 4 ఉన్నాయి ఇక్కడ. యూనివర్సలిజం, కాల్వినిజం, అర్మేనియనిజం, మోలినిజం. అలాగే 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈక్వల్ ఆపర్చునిటీ, సాల్వేషన్, డిటర్మినిజం, ఫ్రీ విల్ అని. వాక్యంలో ఉండే ప్రతి వాక్యాన్ని మనం తీసుకోవాలి. ఏ వాక్యమును మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఏ వాక్యమును మనం ఎక్స్‌ట్రీమ్‌గా తీసుకోకూడదు. కాబట్టి కొంతమంది విశ్వాసులు 5 పాయింట్స్ కాల్వినిజంలో ఉన్నటువంటి 5 పాయింట్స్ నమ్ముతారు. కొంతమంది 2 నమ్ముతారు. లేదా కొంతమంది 3 తీసుకుంటారు. ఓవరాల్‌గా నేను గమనించిందేంటంటే, టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్‌తో ఓవర్ కాన్ఫిడెన్స్‌లోకి వెళ్ళకూడదు. అని చెప్పి లో కాన్ఫిడెన్స్‌లో అమ్మ పోతదేమో, నా రక్షణ పోతదేమో అని చెప్పి భయంగా కూడా మనం ఉండకూడదు. అని చెప్పి అట్లనే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోకూడదు. కానీ వాక్య భాగంలో కూడా మనకు ఉంది కాబట్టి, మనము భయముతోను, వణుకుతోను రక్షణను కొనసాగించాలి అనే వాక్యాన్ని కూడా మనము అర్థం చేసుకొని, దాన్ని కూడా మనము చూడాలేమో అని నేను ఏ విధంగా మనం బ్యాలెన్స్‌డ్‌గా చూడాలి అని చెప్పి, మొదట మన రక్షణని నిశ్చయతని రక్షణ పొందుకున్న వారమై, రక్షణ పైన నిశ్చయత కలిగిన వారమై, వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా ఎందుకంటే ఇక్కడ ఎ ప్రభువుల వారు ఏం చెప్పారంటే, గొర్రెలు నా స్వరము వినును అని చెప్పింది. కాబట్టి అని వాక్య భాగం ఉంది. కాబట్టి మనము ఆయన స్వరము వింటూ, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత, పరిశుద్ధాత్మ యొక్క నడుపుదల చేత ఆయన మనల్ని చక్కబెడుతూ ఉన్నప్పుడు, మనము చెక్కబడుతూ బెరియన్ లాగా బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్‌ని మనము జీవించాలి అన్నటువంటి ఈ యొక్క ఆహ్, పఠనాన్ని నేను మీ మధ్య షేర్ చేసుకునేందుకు దేవుడు ఇచ్చిన అవకాశం కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకు నేను ఆహ్, థాంక్ యూ చెప్తా ఉంటున్నానండి. అయితే చివరిగా మనము